మీ డ్రీమ్ హౌస్ కన్స్ట్రక్షన్ ప్లాన్ చేస్తున్నారా? అయితే ఇంక మిమ్మల్ని అందరూ అడిగే కామన్ క్వెషన్ ఏంటి అంటే, టోటల్ కాస్ట్ ఎంత అవుతుంది అని. చాలామంది ప్రాపర్ ఎస్టిమేషన్ లేకుండా కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేసి, లాస్ట్‌కి ప్లాన్డ్ బడ్జెట్ కన్నా 30-40% ఎక్కువ స్పెండ్ చేస్తారు. అందుకే ఈ వీడియోలో కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేయడానికంటే ముందు బిల్డింగ్ కాస్ట్ ఎలా క్యాలిక్యులేట్ చేయాలో స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ వీడియో ఎండ్‌కి మీ దగ్గర ఒక క్లియర్ బడ్జెట్ ఐడియా ఉంటుంది. ఫస్ట్ స్టెప్ ఏంటి అంటే, మీ టోటల్ బిల్డప్ ఏరియా క్యాలిక్యులేట్ చేయడం. బిల్డప్ ఏరియా అంటే జస్ట్ కార్పొరేట్ మాత్రమే కాదు, దాంతోపాటు వాల్ థిక్నెస్, బాల్కనీస్, స్టేర్ కేసెస్ అన్నీ ఇంక్లూడ్ అవుతాయి. ఎగ్జాంపుల్కి మీరు 2000 స్క్వేర్ ఫీట్ హౌస్ ప్లాన్ చేస్తున్నారు అనుకోండి, అదే మీ బేస్ నంబర్. ఇది నోట్ చేసుకోండి, ఎందుకంటే మొత్తం క్యాల్కులేషన్ దీని మీద డిపెండ్ అవుతుంది. ఇప్పుడు ఇంపార్టెంట్ పార్ట్ ఏంటి అంటే, 2026లో కాస్ట్ పర్ స్క్వేర్ ఫుట్ రేట్ అర్థం చేసుకోవడం. ఇండియాలో కన్స్ట్రక్షన్ కాస్ట్ క్వాలిటీని బట్టి చేంజ్ అవుతుంది. బేసిక్ కన్స్ట్రక్షన్లో స్క్వేర్ ఫుట్కి అరౌండ్ 1200 టు 1500 వరకు కాస్ట్ అవుతుంది. ఇది బేసిక్ మెటీరియల్స్, సింపుల్ ఫినిషెస్తో ఉంటుంది. స్టాండర్డ్ కన్స్ట్రక్షన్లో 1500 నుండి 2500 పర్ స్క్వేర్ ఫీట్ వరకు కాస్ట్ అవుతుంది. గుడ్ క్వాలిటీ మెటీరియల్స్, డీసెంట్ ఫినిషెస్ ఉంటాయి. చాలా మంది ఇదే ఆప్షన్స్ చూస్ చేస్తారు. ప్రీమియం కన్స్ట్రక్షన్లో 2100 టు 4500 పర్ స్క్వేర్ ఫీట్ కాస్ట్ అవుతుంది. హై ఎండ్ మెటీరియల్స్, లగ్జరీ ఫినిషెస్, ఇంపోర్టెడ్ ఫిట్టింగ్స్ ఇవన్నీ ఉంటాయి. మెట్రో సిటీస్ లైక్ బెంగళూరు, ముంబై, ఢిల్లీలో రేట్స్ ఇంకా ఎక్కువ ఉంటాయి. స్మాల్ టౌన్స్ లో కొంచెం తక్కువే ఉంటాయని గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు ఒక సింపుల్ ఫార్ములా చెప్తాను. టోటల్ కన్స్ట్రక్షన్ కాస్ట్ ఈక్వల్స్ బిల్టప్ ఏరియా మల్టిప్లైడ్ బై కాస్ట్ పర్ స్క్వేర్ ఫీట్. ఎగ్జాంపుల్ కి మీ హౌస్ 2000 స్క్వేర్ ఫీట్ క్వాలిటీ స్టాండర్డ్ అనుకోండి. 2000 పర్ స్క్వేర్ ఫీట్ రేట్ తీసుకుంటే బేస్ కాస్ట్ 2000 ఇంటూ 2000 ఈక్వల్ టు 40 lakhs అవుతుంది. కానీ ఇది ఫైనల్ బడ్జెట్ కాదు. ఇంకో ఇంపార్టెంట్ స్టెప్ చెప్తా. ఆల్వేస్ కంటిజెన్సీ బఫర్ యాడ్ చేయాలి. కన్స్ట్రక్షన్ టైంలో మెటీరియల్ ప్రైస్ పెరుగుతాయి, స్మాల్ డిజైన్ చేంజెస్ జరుగుతాయి, అన్ఎక్స్పెక్టెడ్ ఇష్యూస్ వస్తాయి. అందుకే బేస్ కాస్ట్కి మినిమం 10-15% ఎక్స్ట్రా యాడ్ చేయాలి. 40 lakhsకి 15% యాడ్ చేస్తే టోటల్ బడ్జెట్ అరౌండ్ 46 lakhs అవుతుంది. ఇప్పుడు ఇంకో ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, పర్ స్క్వేర్ ఫీట్ రేట్లో కొన్ని ఐటమ్స్ ఇంక్లూడ్ అవ్వవు. ఆర్కిటెక్ట్ ఫీజ్ యూజువలీ 5-10% ఎక్స్ట్రా. గవర్నమెంట్ అప్రూవల్స్ అండ్ పర్మిట్స్ సెపరేట్. మాడ్యులర్ కిచెన్ కి 1.5 lakh to 3 lakh ఎక్స్ట్రా పడుతుంది. వార్డ్రోబ్స్, కబోర్డ్స్, కాంపౌండ్ వాల్, గేట్, ప్రీమియం ఇంటీరియర్స్ ఇవన్నీ కలుపుకుంటే ఇంకా 5-8 lakhs వరకు ఎక్స్ట్రా బడ్జెట్ అవసరం ఉంటుంది. అక్యురేట్ ఎస్టిమేషన్ కోసం ఆన్లైన్ కన్స్ట్రక్షన్ క్యాల్కులేటర్స్ కూడా యూస్ చేయొచ్చు. జేకే సిమెంట్ క్యాల్కులేటర్, అల్ట్రాటెక్ సిమెంట్ క్యాల్కులేటర్, హౌస్ గ్యాన్ కన్స్ట్రక్షన్ క్యాల్కులేటర్స్ లాంటివి చాలా యూస్ఫుల్. మీ ప్లాట్ ఏరియా, ఫ్లోర్స్ కౌంట్, కన్స్ట్రక్షన్ క్వాలిటీ, లొకేషన్ ఎంటర్ చేస్తే ఇన్స్టెంట్గా డీటెయిల్డ్ ఎస్టిమేషన్ వస్తుంది. కానీ బెస్ట్ అప్రోచ్ ఏంటి అంటే, 2-3 ప్రొఫెషనల్ కాంట్రాక్టర్స్ నుండి కొటేషన్స్ తీసుకోవడం. సైట్ విజిట్ చేయించి మీ రిక్వైర్మెంట్స్ క్లియర్గా చెప్పి వాళ్ళు ఇచ్చిన డీటెయిల్డ్ బ్రేక్ డౌన్స్ కంపేర్ చేయాలి. ఫైనల్ ప్రో టిప్ ఏంటి అంటే, ఫస్ట్ ఫ్లోర్ కన్స్ట్రక్షన్ కాస్ట్ గ్రౌండ్ ఫ్లోర్ కన్నా ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే అడిషనల్ కాలమ్స్, బీమ్స్, స్టేర్ కేస్ అవసరం ఉంటాయి. గుర్తుపెట్టుకోండి, ప్రాపర్ ఎస్టిమేషన్ ఉంటే కన్స్ట్రక్షన్ టైంలో ఫినాన్షియల్ స్ట్రెస్ ఉండదు. ఈ వీడియో మీకు హెల్ప్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఫర్ మోర్ సివిల్ ఇంజనీరింగ్ అండ్ కన్స్ట్రక్షన్ టిప్స్ ఫాలో అవర్ ఛానల్.